మన భారతదేశంలో వైభవాన్ని చూపించడానికి ఎంతో ప్రసిద్ధిగాంచిన మాన్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఈ మాన్యుమెంట్స్ వెనక చీకటి కోణాలు, రహస్య కథలు కూడా దాగి ఉన్నాయి. ఈ రోజు మనము మాన్యుమెంట్స్ లో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకుందాం. కథలు విన్న తర్వాత అయితే మీ రోమాలు ఖచ్చితంగా నిక్కబొడుచుకుంటాయి, అంటే గూస్ బాంబ్స్ ఫీల్ అవుతారు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీలు అయిన తాజ్ మహల్ గురించి తెలుసుకుందాం. దీని వెనకలో ఉన్న చీకటి కోణాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక కథ చెబుతా వినండి. ఈ తాజ్ మహల్ అనేది మొఘలు చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య కోసం నిర్మించాడు. ఈ అద్భుతం ప్రపంచంలో 8వ వింతగా కూడా నిలిచిపోయింది. కానీ కొందరు చరిత్రకారులు చెబుతున్న రహస్య కథలు ప్రేమ కథను పూర్తిగా మార్చేస్తున్నారు. ముందుగా అయితే ఈ తాజ్ మహల్ కట్టిన కార్మికుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ కార్మికుల దారుణం వెనకల ఒక పెద్ద కథే ఉంది. షాజహాన్ ఆదేశం ప్రకారం ఈ కట్టడం పూర్తయిన తర్వాత దీన్ని మళ్ళీ ఎవరు కట్టకూడదు. మెయిన్లీ ఇప్పుడు ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళు ఎక్కడే కానీ ఈ యొక్క డిజైన్స్ని కానీ ఈ యొక్క హిస్టరీని కానీ ఎక్కడే కానీ ఎవరికే కానీ మళ్ళీ కట్టకూడదని షాజహాన్ ఏం చేశాడంటే ఆ కార్మికుల యొక్క చేతులు కాళ్ళను తీసివేసేశారు అని ఒక కథ ఉంది. నా కుమారుడైన ఔరంగజేబు షాజహాన్ ని ద్రోహం చేసి షాజహాన్ ని ఆగ్రా కోటలో బంధించబడ్డాడు. ఆయన చివరి రోజులలో ప్రియమైన తాజ్ మహల్ ని చూసుకుంటూ అక్కడే కన్ను విడిచాడని కూడా కొన్ని కథలు ఉన్నాయి. ఇక మూడవ ఆరోపణ విషయానికి వస్తే కొంతమంది హిందూ వర్గాలు తాజ్ మహల్ నిజానికి ఆలయముగా ఒక శివుని గుడిగా ఉండేదంట అప్పట్లో అని కొన్ని హిందూ వర్గాలు చెబుతున్నాయి. సాక్ష్యంగా కూడా పురాతన శిల్పాలు అలానే రహస్య గదులను చూపిస్తూ ఇవే సాక్ష్యాలుగా చెబుతున్నారు మన హిందూ వర్గాలు. ఈ వాదనలు వాస్తవమా లేదా ఇది కేవలం చరిత్రకారులు సృష్టించిన ఒక కథనమా అనేది ఇంతవరకు ప్రాపర్ గా అయితే ఒక జడ్జిమెంట్ అంటూ లేదు ఈ కథనం పైన. ఇప్పటివరకు అయితే మనం తాజ్ మహల్ గురించి 3 రహస్యాలు తెలుసుకున్నాం. అలానే ఢిల్లీలోని కుతుబ్ మినార్ లోని 2 రహస్యాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఎంతో మందికి అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కుతుబ్ మినార్ లో అయితే కొంతమంది యువతులు పైనుంచి కింద పడి చనిపోయారట. అసలు దీని వెనకాల ఏమన్నా శాపాలు ఉన్నాయా లేదంటే ఎవరన్నా కావాల్సిగా చేశారని కూడా ఇంతవరకు రహస్యంగా ఉంది. అది కూడా కేవలము యంగ్ ఉమెన్స్ మాత్రమే పైనుంచి పడి చనిపోయారంట. ఎటువంటి పురుషుడు కూడా చనిపోలేదంట. ఓన్లీ యంగ్ ఉమెన్సే చనిపోయారంట అక్కడ అప్పట్లో. అది కూడా ఒక పెద్ద రహస్యం. కానీ దీనికి కూడా ఒక రహస్యం ఉంది. ఎలా అయితే తాజ్ మహల్ ఒక శివాలయం అని చెప్పారో దీనికి కూడా సేమ్ అలానే ఈ కుతుబ్ మినార్ చుట్టూ మూల స్తంభాలు ఉన్నాయంట. అలానే కొన్ని విగ్రహాలు, శిలాపలకాలు కూడా ఉన్నాయట. అలానే హిందూ దేవతల చిత్రాలు కూడా ఉన్నాయంట. ఇది ఒక హిందూ దేవాలయం అని హిందూస్ అందరూ పోరాటం చేశారు. అలానే ఈ కుతుబ్ మినార్ అనేది హిందూ దేవాలయం పైన కట్టారని చాలా మంది ఆరోపణలు చేశారట అప్పట్లో. ఈ రహస్యం కూడా ఇంకా చాలా మందికి తెలియదు. ఆ మూడో మెమోరియల్ విషయానికి వస్తే జైపూర్ లోని జంతర్ మంతర్ ప్రపంచంలోని అతి పెద్ద ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్. కానీ దీని వెనుకలో ఉన్న రహస్యాలు మాత్రం ఇంకా చాలా మందికి తెలియదు. ఈ జంతర్ మంతర్ లో అయితే మ్యాజికల్ మ్యాథమెటిక్స్ అనే ఒక పరికరం ఉందంట. ఆ పరికరము ఇప్పటికీ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా ఎవరికి తెలియదంట. కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఈ మ్యాజికల్ మ్యాథ్స్ అనేది దేవతలకు సంబంధించినది లేదా అత్యంత ప్రాచీనమైన శాస్త్రం కాబట్టి ఇది మనం కనుక్కోలేకపోతున్నామని కొన్ని థియరీలు రాసుకొచ్చారంట సైంటిస్టులు. కానీ జంతర్ మంతర్ లో కొన్ని అయితే గదులకు లాక్ చేసి పడేశారంట. అది ఎప్పుడో లాక్ చేశారట. అవి ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదట. ఇవైతే దీని మీద అయితే కొంతమంది శాస్త్రవేత్తలు అది బహుశా మనకు తెలియకపోవచ్చని అప్పట్లోనే అవి లాకులు చేసి వదిలేసి ఉండవచ్చు. ఆర్ ఆ బుక్కులు అనేవి ఎక్కువ ఉండిపోయి ఆ మ్యాథమెటిక్స్ సంబంధించినవి అవి తెరచలేకపోవచ్చు అని కూడా చెబుతున్నారు సైంటిస్ట్. 4వ మాన్యుమెంటల్ విషయానికి వస్తే పద్మనాభ స్వామి టెంపుల్. కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యధిక ధనిక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ ఆలయంలో కొన్ని అంతు చిక్కని రహస్యాలు అయితే డెఫినెట్లీ ఉన్నాయి. ఈ ఆలయంలో అయితే ఆస్తి మొత్తం ఒక 6 గదులలో పెట్టి లాక్ చేసి పడేశారు. ఈ ఆస్తి మొత్తం తీయాలంటే ఒకవేళ 6 గదులు ఒకేసారి ఓపెన్ చేసినట్లయితే ఈ లో ఉన్న ధనాన్ని మొత్తం గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు. ఈ యొక్క డోర్లు అయితే 5 డోర్లు తీసింది కానీ 6వ డోరు తీయలేదు. అప్పట్లో రాజులు అయితే ఈ ధనాన్ని మొత్తం లాస్ట్ లో పెట్టి ఒక నాగబంధనం చేశారని చెబుతుంది మన శాస్త్రం. నాగబంధం తీయాలంటే అప్పట్లో ఎవరైతే వేశారో వాళ్ళు మాత్రమే తీయగలుగుతారని మన పురోహితులు మరియు మన పండితులు చెప్పుకొస్తున్నారు. ఇలా అది కూడా తెరిచినట్లయితే వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ అని ఇండియాలో దానికి ఒక ముద్ర వేసి అలానే తిరుపతిలో ఎలా అయితే అంగరంగ వైభవంగా మన పద్మనాభ స్వామి ఆలయంలో కూడా అలానే పూజలు మరియు కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు.
కోర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ ఒకవేళ అది కూడా తెలిసినట్లయితే ఈ టూరిజం అనేది ఇంకా ఎక్స్పాండ్ అయ్యి కేరళ వాళ్ళకు కొంచెం రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా సరే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందంటే అది డెఫినెట్లీ టూరిజం వల్లనే అని చెప్పుకోవచ్చు. వెరాజ్ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే దుబాయ్లలో ఒకప్పుడు ఇసుక దిబ్బలు తప్ప ఏమీ లేవు. వాళ్ళు ఎప్పుడైతే ఆ ఆయిల్ వెల్స్ కనిపెట్టారో అక్కడ ఆ డబ్బును మొత్తం రైట్ వేలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్ చేశారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు దుబాయ్కి కొన్ని వేల కోట్లు సంవత్సరానికి అందిస్తూ ఉంది. దానివల్లనే దుబాయ్ పీపుల్స్ అయితే చాలా లగ్జరీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఈవెన్ అక్కడ నో ఇన్కమ్ ట్యాక్స్, టూరిజం వల్లనే నో ఇన్కమ్ ట్యాక్స్ రూల్ అయితే పెట్టగలిగారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ టూరిజం లేని కంట్రీస్ లైక్ ఇండియా అయితే డెఫినెట్లీ ఆ నో ఇన్కమ్ ట్యాక్స్ అయితే అసలే పెట్టలేదు. కాబట్టి 12% ఇన్కమ్ ట్యాక్స్ రేటు విధించారు మన ఇండియన్స్ పైన, మన ఇండియన్ గవర్నమెంట్. ఇలాంటి రహస్యాలు భారతదేశ చరిత్రలో ఇంకెన్నో ఉన్నాయి. మనం తెలుసుకోని గదులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మళ్ళీ మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.